ఏంటి గెట్ రెడీ విత్ మీ చేశారు, ఇంతకీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అనుకుంటున్నారు కదా. హలో అండి, దిస్ ఇస్ తేజస్వి అఫీషియల్. సో మేమైతే యాక్చువల్గా ఆ రోజు ఫెస్టివల్కి వెళ్ళాము. తగర్పల్స సైడ్ అనమాట, కొంచెం దూరమే. సో కార్లో అయితే వెళ్ళిపోయాం అందరం కలిసేసి. మమ్మీ పున్ను అయితే ముందు కూర్చున్నారు. మమ్మీ ఎందుకు తెలుసు ముందు కూర్చున్నారు, వామిటింగ్ సెన్సేషన్స్ ఉండొద్దు అని చెప్పేసి. ఎప్పుడు నేను కూర్చుంటాను కానీ ఈసారి మమ్మీకి సీక్రెట్ రివీల్ చేసేసాను, సర్లేగా ముందు కూర్చో అని చెప్పేసి. ఇంకో నిజం ఏంటో తెలుసా, అసలు బిఫోర్ డే మేము అసలు పడుకోలేదు. మేము అందరం కజిన్స్ కలిసి నైట్ ఒక 5-6 వరకు కూర్చొని గేమ్స్ ఆడాము. సో మళ్ళీ మార్నింగ్ లెగిసి ఫెస్టివల్ కోసం ఫాస్ట్గా రెడీ అనమాట. యాక్చువల్గా మాకు ఇంట్రెస్ట్ లేదు వెళ్ళడానికి, ఎందుకంటే నిద్ర లేదు కాబట్టి. కానీ మమ్మీ చంపేస్తుందని మాకు బాగా తెలుసు కాబట్టి, నిద్ర ఉన్నా లేకపోయినా, ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా, బాడీ సపోర్ట్ చేస్తున్నా చేయకపోయినా మూసుకొని అందరికందరూ రెడీ అయిపోయాం అనమాట. నా కొడుకు చూసారు ఇక్కడ నీట్గా దజ్జాగా కాలు వేసుకొని కూర్చున్నాడు. సో ఇక్కడైతే తేజకి ఫేవరెట్ ఫెస్టివల్స్ వస్తే మంచిగా మటన్ చికెన్ అన్నీ దొరుకుతాయి, హ్యాపీగా తింటాడు. కానీ నాకు బయట మటన్ తినడం నచ్చదు. యాక్చువల్ నాన్ వెజ్ కూడా నేను ఎక్కువ తిన్ను బయట సైడ్. మళ్ళీ రెస్టారెంట్స్లో తింటాను, అలాగని అన్ని రెస్టారెంట్స్లో తిన్ను, చాలా సెలెక్టివ్గానే తింటాను నేను. బట్ ఆ రోజు అయితే లాంగ్ డ్రైవ్ ఫ్యామిలీతోని చాలా ఫన్గా మంచిగా ఉండేది, బాగా ఎంజాయ్ చేసాము. సో మమ్మీ అయితే వెళ్ళేసరికి ఇంకా అక్కడ ఫుడ్ ఎక్కువ ఏం లేదు కాబట్టి జస్ట్ లైట్గా ఏదో తినేసారు. అండ్ నేను కూడా అలా అలా కానిచ్చేసా. అండ్ ఇక్కడైతే మా పున్ను డ్రైవ్ చేసేస్తున్నాను అన్న ఫీలింగ్తో ఉన్నాడు పాపం. వాళ్ళ డాడీ డ్రైవ్ చేస్తున్నాడు, సో వీడు ఇక్కడ డ్రైవ్ చేసేయాలి, మా డాడీ డ్రైవ్ చేస్తానని చెప్పేసి. తర్వాత అయితే స్మార్ట్ బజార్కి వెళ్ళాం అనమాట. మమ్మీకి ఏవేవో కావాలని చెప్పారు కానీ మమ్మీ ఏవేవో తీసుకోలేదు గైస్, నేను ఏవేవో తీసేసుకున్నాను. అవంతా బిల్ అయిపోయింది. నాకు యాక్చువల్గా కుకింగ్ చాలా ఇష్టం. సో కుకింగ్లో ఏమైనా ఐటమ్స్ లేదు అనిపిస్తే మళ్ళీ అవి వెంటనే తెచ్చేసుకోవాలి. నాకు అసలు స్టాక్ అనేది కంటిన్యూగా ఉండాలి మా ఇంట్లోని. అండ్ ఫైనల్గా మా పున్నుని అయితే ఫస్ట్ టైం తేజ అయితే ఇలా ఎట్టుకున్నాడు. చాలా క్యూట్ అనిపించారు నాకైతే. సో మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్స్లో చెప్పండి. అండ్ యాక్చువల్గా ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట, టైం అయిపోయింది. నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.